పిన్నాడే సుక్కరనా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో చూసే కదా ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో అయితే ఈ సాంగ్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా. ఈ సాంగ్తో వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేయండి. అక్కడైతే ప్రాజెక్ట్ లింక్పై అయితే క్లిక్ చేస్తే ఎడిట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే హౌ టు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను. ఆ వీడియో ఫుల్గా వాచ్ చేస్తే మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ అయితే చేసి ఇక్కడైతే గ్రూప్ కనిపిస్తుంది, పిక్స్ కనిపిస్తుంది కదా, పిక్ 1 పిక్ 2 అని కనిపిస్తుంది కదా. పిక్ 1 లేయర్పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి. సో కొంచెం పక్కకి స్క్రోల్ చేసి ఇక్కడ టెస్ట్ లేయర్పై ట్యాప్ చేసి యువర్ ఫాంట్స్పై ట్యాప్ చేసి 3 డాట్స్పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్ ఇచ్చిన ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ గ్రీన్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి అయితే వెళ్ళి స్టార్ సింబల్పై ట్యాప్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మీ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని పైన కనిపిస్తుంది ప్లస్ సింబల్పై ట్యాప్ చేసి మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళి ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఫ్రేమ్కి చూస్తున్నారు కదా, సేమ్ ఇంతే అయితే యాడ్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ పిక్ 2 లేయర్పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి గ్రీన్ లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ యాడ్ చేసుకుని బ్యాక్ అయితే వచ్చేసి మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఫ్రేమ్కి అయితే ఇమేజ్ అడ్జస్ట్ అయ్యేటట్టు అడ్జస్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడైతే ఇంకో పిక్ లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే గ్రూప్లోకి అయితే వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని మూమెంట్ ట్రాన్స్ఫర్లో అయితే ఇమేజ్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. ఇంకో లేయర్పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి గ్రీన్ లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న ఇమేజ్ని అయితే మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ పిక్ పై క్లిక్ చేసి పిక్ లేయర్పై ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి గ్రీన్ లేయర్పై ట్యాప్ చేసి ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వచ్చి అయితే ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇంకో లేయర్పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి. ఇప్పుడే గ్రీన్ లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి అయితే వచ్చేసి ఇమేజ్ అయితే అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడైతే ఇంకో లేయర్పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి గ్రీన్ లేయర్పై ట్యాప్ చేసి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని ఇమేజ్ అడ్జస్ట్ కాకపోతే మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇమేజ్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఫ్రేమ్కి చూస్తారు కదా. సో బ్యాక్ అయితే వచ్చేసి ఇంకో లేయర్పై అయితే ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి ఈ లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అయితే ఇమేజ్ అయితే ఫ్రేమ్కి అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళి ఇప్పుడైతే ఇంకో లేయర్పై అయితే ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వచ్చి లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకుని ఇమేజ్ అయితే ఫ్రేమ్కి అడ్జస్ట్ కాకపోతే మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే ఫ్రేమ్కి తగ్గట్టు అడ్జస్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి ఒకసారి వీడియో ఎండింగ్ వరకు అయితే ఇమేజ్ అడ్జస్ట్ అయినాయో లేదో చెక్ చేసుకొని పైన కనిపిస్తుంది సింబల్పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.